హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను మంచి రెసిపీ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ వేసి పలావ్. ఇది లంచ్ బాక్స్లోకి పిల్లలకి మార్నింగ్ ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి సరిపడా. నేను ఒక అర కేజీ రైస్కి చేస్తున్నాను. సరిపడా ఆయిల్ వేసేసుకొని గరం మసాలా వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఇంతలోగా మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, స్పైసెస్ సరిపడా, అలాగే కొంచెం నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేను ఆలు, అలాగే క్యారెట్, బఠానీ, బీన్స్, స్వీట్ కార్న్, ఇంకా మిల్ మేకర్స్ కూడా వేస్తానండి. అవి హాట్ వాటర్లో వేసి పెట్టాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని, ఇది గరం మసాలా అండి, అన్ని పచ్చివే, ధనియాలు కూడా వేసి మిక్సీ పట్టాను. వేసేసుకొని టమాటోస్ వేసి బాగా కలిపేసుకోవాలి ఒకసారి. మంచి త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీస్ అవసరం లేదు. మంచిగా రైతా చేసుకొని బాక్స్లో పెట్టేస్తే సూపర్గా ఉంటుంది, మంచి టేస్టీగా. ఇప్పుడు మిల్ మేకర్స్ నేను హాట్ వాటర్లో వేసి పెట్టాను కదా, మొత్తం వాటర్ అన్ని పిండేసి వేసేస్తున్నాను. మొత్తం వేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో రైస్ ఎంత తీసుకున్నాం, మంచి వెజిటేబుల్స్ కూడా అంత ఎక్కువగా తీసుకున్నాను. పిల్లలు వెజిటేబుల్స్ తిననప్పుడు ఇలా రైస్లో వేసి ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు, త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు అంతా వేసాక కొంచెం కర్డ్ వేస్తున్నాను. ఒక టీ గ్లాస్ అంత కర్డ్ మంచిగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉండలుగా ఉండొద్దు, బాగుండదు. మంచిగా మిక్స్ చేసి వేసేసుకొని మరి ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా. మీరు పుదీనా, పచ్చిమిర్చి ఇది పేస్ట్ పట్టాను కదా, ఇలా వేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే డైరెక్ట్గా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా వేస్తే పిల్లలు ఎక్కడా తీయకుండా తినేస్తారు. అందుకే ఎక్కువగా నేను ఇలా మిక్సీ పట్టి వేస్తాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. రైస్ కూడా మంచిగా గ్రీన్గా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇప్పుడు మంచిగా ఒకసారి మొత్తం వదిలేసాక పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నిమ్మరసం వేస్తే మన కలర్ చేంజ్ కాకుండా గ్రీనిష్గా ఉంటుంది. కంపల్సరీ మిక్సీ పట్టేటప్పుడు నిమ్మరసం వేసుకోండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 1.5 వాటర్ వేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్. అలా మీరు ఎంత రైస్ తీసుకుంటే అంత వాటర్ వేసుకొని ఇప్పుడు మంచిగా రాళ్ళు ఉప్పు వేసానండి. మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి. అలాగే గీ కూడా వేసుకోవాలి. మంచిగా నెయ్యి సరిపడా వేసుకోండి, చాలా బాగుంటుంది పలావ్లోకి. మీరు ఇంకా వెజిటేబుల్స్, కాలీఫ్లవర్, ఇంకా ఏమన్నా వేసుకోండి మీకు నచ్చినవి. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ చాలా మంచిగా వచ్చింది, టేస్టీగా ఫ్లేవర్ చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసి పిల్లలకు పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.